ఓం శాంతి. ఈరోజు మురళి డేట్ 9/7/2024. బాప్దాదా చెప్తున్నారు, మధురమైన పిల్లలు, సత్యమైన తండ్రితో లోపల బయట సత్యంగా ఉండండి. అప్పుడే దేవతలుగా అవ్వగలుగుతారు. బ్రాహ్మణులైన మీరే ఫరిస్తాల నుండి దేవతలుగా అవుతారు. ప్రశ్న: ఈ జ్ఞానాన్ని వినేందుకు లేక ధారణ చేసేందుకు అధికారులుగా ఎవరు అవ్వగలుగుతారు? జవాబు: ఎవరైతే ఆల్రౌండ్ పాత్రను అభినయించారో, ఎవరైతే అందరికన్నా ఎక్కువ భక్తిని చేశారో వారే జ్ఞానాన్ని ధారణ చేయటంలో చాలా వేగంగా ముందుకు వెళ్తారు. ఉన్నత పదవిని కూడా వారే పొందుతారు. పిల్లలైన మిమ్మల్ని మీరు శాస్త్రాలను నమ్మారా అని కొందరు అడుగుతారు. అప్పుడు వారికి చెప్పండి, మేము ఎంతగానైతే శాస్త్రాలను చదివామో, భక్తిని చేశామో అంతగా ప్రపంచంలో ఇంకెవ్వరూ చేయరు. మాకు ఇప్పుడు భక్తి ఫలం లభించింది. అందుకే ఇప్పుడిక భక్తి చేయవలసిన అవసరం లేదు. ఓం శాంతి. అనంతమైన తండ్రి కూర్చుని అనంతమైన పిల్లలకు అర్థం చేయిస్తున్నారు. ఆత్మలందరి యొక్క తండ్రి ఆత్మలందరికీ అర్థం చేయిస్తున్నారు. ఎందుకంటే వారు సర్వుల సద్గతి దాత. ఆత్మలు ఎవరైతే ఉన్నారో వారందరినీ జీవాత్మలు అని అంటారు. శరీరం లేకపోతే ఆత్మ చూడలేదు. అయితే డ్రామా ప్లాన్ అనుసారంగా స్వర్గ స్థాపనను తండ్రి చేస్తున్నారు. కానీ తండ్రి అంటారు, నేను స్వర్గాన్ని చూడను. అది ఎవరి కోసమైతే ఉందో వారే చూడగలుగుతారు. మిమ్మల్ని చదివించిన తర్వాత నేను ఇక ఏ శరీరాన్ని ధారణ చేయను. మరి శరీరం లేకుండా ఎలా చూడగలను? అలాగని ఎక్కడంటే అక్కడ ఉన్నాను, అన్నీ చూస్తాను అని కాదు. అలా కాదు. నేను కేవలం పిల్లలైన మిమ్మల్నే చూస్తాను. మిమ్మల్నే పుష్పాలుగా తయారు చేసి స్మృతి యాత్రను నేర్పిస్తాను. యోగము అన్న పదము భక్తికి సంబంధించినది. జ్ఞానాన్ని ఇచ్చేవారు ఒక్క జ్ఞానసాగరుడే. వారినే సద్గురువు అని అంటారు. మిగిలిన వారంతా గురువులు. సత్యాన్ని చెప్పేవారు, సత్యఖండాన్ని స్థాపన చేసేవారు వారే. భారత్ సత్యఖండంగా ఉండేది. అక్కడ దేవీ దేవతలందరూ నివసించేవారు. మీరు ఇప్పుడు మనుషుల నుండి దేవతలుగా అవుతున్నారు. కావున వారు పిల్లలకు అర్థం చేయిస్తారు. సత్యమైన తండ్రితో లోపల బయట సత్యంగా ఉండాలి. పూర్వం అయితే అడుగడుగులోనూ అసత్యమే ఉండేది. ఒకవేళ స్వర్గంలో ఉన్నత పదవిని పొందాలి అనుకుంటే అదంతా వదలాల్సి ఉంటుంది. స్వర్గంలోకైతే ఎంతోమంది వెళ్తారు. కానీ తండ్రిని తెలుసుకుని కూడా వికర్మలను వినాశనం చేసుకోకపోతే శిక్షలు అనుభవించి లెక్కాచారాలను తీసుకోవాల్సి ఉంటుంది. అప్పుడిక పదవి కూడా చాలా తక్కువగా లభిస్తుంది. పురుషోత్తమ సంగం యుగంలో రాజధాని స్థాపన అవుతుంది. రాజధాని సత్యుగంలోనూ స్థాపన అవ్వదు. అలాగే కలియుగంలోనూ స్థాపన అవ్వదు. ఎందుకంటే తండ్రి సత్యుగంలో లేక కలియుగంలో రారు. ఈ యుగాన్ని పురుషోత్తమ కళ్యాణకారి యుగము అని అంటారు. ఇందులోనే తండ్రి వచ్చి అందరి కళ్యాణాన్ని చేస్తారు. కలియుగం తర్వాత సత్యుగం రానున్నది. అందుకే సంగం యుగం కూడా తప్పకుండా కావాలి. ఇది పతిత పాత ప్రపంచమని తండ్రి తెలియజేశారు. దూరదేశ నివాసి పరాయి దేశంలోకి వచ్చారు అన్న గాయనం కూడా ఉంది. మరి పరాయి దేశంలో తన పిల్లలు ఎక్కడ దొరుకుతారు? పరాయి దేశంలో పరాయి పిల్లలే దొరుకుతారు.
నేను ఎవరిలోకి ప్రవేశిస్తాను అన్నది వారికి బాగా అర్థం చేయిస్తాను. నేను నా పరిచయాన్ని ఇస్తాను మరియు ఎవరిలోకైతే ప్రవేశిస్తానో వారికి కూడా ఇది మీ అనేక జన్మల అంతిమ జన్మ అని అర్థం చేయిస్తాను. ఇది ఎంత స్పష్టంగా ఉంది. ఇప్పుడు మీరు ఇక్కడ పురుషార్థులుగా ఉన్నారు, సంపూర్ణ పవిత్రులుగా లేరు. సంపూర్ణ పవిత్రులను ఫరిస్తా అని అంటారు. ఎవరైతే పవిత్రులుగా లేరో వారిని పతితులు అని అంటారు. ఫరిస్తాలుగా అయిన తర్వాత మళ్ళీ దేవతలుగా అవుతారు. సూక్ష్మ వతనంలో మీరు సంపూర్ణ ఫరిస్తాను చూస్తారు. వారిని ఫరిస్తా అని అంటారు. కావున తండ్రి అర్థం చేయిస్తున్నారు, పిల్లలు ఒక్క అల్ఫ్నే స్మృతి చేయాలి. అల్ఫ్ అనగా బాబా. వారిని అల్లా అని కూడా అంటారు. తండ్రి నుండి స్వర్గ వారసత్వం లభిస్తుంది అని పిల్లలు అర్థం చేసుకున్నారు. వారు స్వర్గాన్ని ఎలా రచిస్తారు? స్మృతి యాత్ర మరియు జ్ఞానం ద్వారా. భక్తిలో జ్ఞానం ఉండదు. జ్ఞానాన్ని ఒక్క తండ్రే బ్రాహ్మణులకు ఇస్తారు. బ్రాహ్మణులు పిలక స్థానంలో ఉన్నవారు కదా. ఇప్పుడు మీరు బ్రాహ్మణులుగా ఉన్నారు. ఆ తర్వాత పిల్లి మొగ్గలు ఆటను ఆడతారు. బ్రాహ్మణ, దేవత, క్షత్రియ దీనినే విరాట రూపము అని అంటారు. విరాట రూపంను బ్రహ్మ, విష్ణు, శంకరులది అని అనరు. అందులో పిలక స్థానంలోని బ్రాహ్మణులైతే లేరు. తండ్రి బ్రహ్మతనువులోకి వస్తారు అన్నదైతే ఎవ్వరికీ తెలియదు. బ్రాహ్మణ కులమే సర్వోత్తమ కులము. ఇప్పుడే తండ్రి వచ్చి చదివిస్తారు. తండ్రి శూద్రులనైతే చదివించరు కదా. వారు బ్రాహ్మణులనే చదివిస్తారు. చదివించటంలో కూడా సమయం పడుతుంది. రాజధాని స్థాపన అవ్వనున్నది. మీరు ఉన్నతులుగా పురుషోత్తములుగా అవ్వండి. కొత్త ప్రపంచాన్ని ఎవరు రచిస్తారు? తండ్రే రచిస్తారు. ఇది మార్చుకోండి. మాయ మిమ్మల్ని మరిపింపచేస్తుంది. దాని వృత్తే ఇది. జ్ఞానంలో అంతగా అది జోక్యం చేసుకోదు. స్మృతిలోనే జోక్యం చేసుకుంటుంది. ఆత్మలో చాలా చెత్త నిండి ఉంది. అది తండ్రి స్మృతి లేకుండా శుభ్రం అవ్వదు. యోగం అన్న పదం విని పిల్లలు చాలా తికమక పడతారు. బాబా మా యోగం కుదరటం లేదు అని అంటారు. వాస్తవానికి యోగము అన్న పదము ఆ హఠయోగులదే. సన్యాసులు బ్రహ్మంతో యోగాన్ని జోడించాలి అని అంటారు. వాస్తవానికి బ్రహ్మతత్వం అయితే చాలా పెద్దది. ఏ విధంగా ఆకాశంలో నక్షత్రాలు కనిపిస్తాయో అలా అక్కడ కూడా చిన్న చిన్న నక్షత్రాల వలె ఆత్మలు ఉంటాయి. అది ఆకాశానికంటే పైన ఉంది. అక్కడ సూర్య చంద్రాదులు ప్రకాశం ఉండదు. కావున మీరు ఎంత చిన్నని రాకెట్లో చూడండి. అందుకే బాబా అంటారు, మొట్టమొదట ఆత్మజ్ఞానాన్ని ఇవ్వాలి. దానిని ఒక్క భగవంతుడే ఇవ్వగలరు. కేవలం భగవంతుడిని గురించే తెలియదని కాదు, వారికి ఆత్మను గురించి కూడా ఏమీ తెలియదు. ఇంత చిన్న ఆత్మలో 84 జన్మల చక్రం యొక్క అవినాశి పాత్ర నిండి ఉంది. దీనినే సృష్టి అద్భుతము అని అంటారు. ఇంకేమీ అనలేరు. ఆత్మ 84 జన్మల చక్రంను తిరుగుతూనే ఉంటుంది. ప్రతి 5000 సంవత్సరాల తర్వాత ఈ చక్రం తిరుగుతూనే ఉంటుంది. ఇది డ్రామాలో రచింపబడి ఉంది. ప్రపంచము అవినాశి. ఇది ఎప్పుడు వినాశనం అవ్వదు. చాలా పెద్ద ప్రళయం జరుగుతుందని, ఆ తర్వాత శ్రీకృష్ణుడు బొటన వేలును చప్పరిస్తూ రావి ఆకుపై వస్తారని వారు చూపిస్తారు. కానీ అలాంటిదేమీ జరగదు. అది నియమ విరుద్ధం. మహాప్రళయం ఎప్పుడూ జరగదు. ఒక ధర్మస్థాపన మరియు అనేక ధర్మాల వినాశనం జరుగుతూనే ఉంటుంది. ఈ సమయంలో ముఖ్యంగా 3 ధర్మాలు ఉన్నాయి.
ఇది కళ్యాణకారి సంగం యుగం. పాత ప్రపంచానికి మరియు కొత్త ప్రపంచానికి రాత్రి పగలుకు ఉన్న పాత ప్రపంచానికి మరియు కొత్త ప్రపంచానికి రాత్రికి పగలుకు ఉన్నంత తేడా ఉంది. నిన్న కొత్త ప్రపంచం ఉండేది, ఇప్పుడు పాతగా ఉంది. నిన్నటి ప్రపంచంలో ఏముండేదో మీరు అర్థం చేసుకోగలరు. ఎవరు ఏ ధర్మానికి చెందిన వారో వారు ఆ ధర్మ స్థాపననే చేస్తారు. వారైతే కేవలం ఒక్కరే వస్తారు, అనేకులు ఉండరు. ఆ తర్వాత మెల్లమెల్లగా వృద్ధి జరుగుతుంది. తండ్రి అంటారు, నేను పిల్లలైన మీకు ఎటువంటి కష్టాన్ని ఇవ్వను. పిల్లలకు కష్టంను ఎలా ఇవ్వగలను? వీరు అతి ప్రియమైన తండ్రి కదా. నేను మీ సద్గతి దాతను, దుఃఖహర్త సుఖకర్తను అని అంటారు. స్మృతి కూడా నన్నొక్కరినే చేస్తారు. భక్తి మార్గంలో ఏమేమి చేసేస్తారు? నన్ను ఎంతగా నిందించారు? గాడ్ ఈజ్ వన్ అని అంటారు. సృష్టి చక్రము కూడా ఒకటే. ఆకాశంలో వేరే ప్రపంచమేమీ లేదు. ఆకాశంలో నక్షత్రాలు ఉన్నాయి. ఒక్కొక్క నక్షత్రంలోనూ సృష్టి ఉందని, కింద కూడా ప్రపంచం ఉందని మనుషులు భావిస్తారు. ఇవన్నీ భక్తి మార్గానికి చెందిన విషయాలు. ఉన్నతమైన భగవంతుడు ఒక్కరే. మొత్తం సృష్టిలోని ఆత్మలందరూ నీలోనే కూర్చోబడి ఉన్నారు. ఇది ఒక మాల వంటిది అని అంటూ ఉంటారు కూడా. దీనిని అనంతమైన రుద్రమాల అని కూడా అనవచ్చు. సూత్రంలో బంధింపబడి ఉన్నారు. గానం చేస్తారు, కానీ ఏమీ అర్థం చేసుకోరు. తండ్రి వచ్చి అర్థం చేయిస్తున్నారు. పిల్లలు, నేను మీకు కొద్దిగా కూడా కష్టాన్ని ఇవ్వను. ఎవరైతే మొట్టమొదట భక్తిని చేస్తారో వారే జ్ఞానంలో చురుకుగా ముందుకు వెళ్తారు అని కూడా తెలియచేశారు. భక్తి ఎక్కువ చేసి ఉన్నట్లయితే వారికి ఫలం కూడా ఎక్కువ లభించాలి. భక్తి ఫలాన్ని భగవంతుడు ఇస్తారు అని అంటారు. వారు జ్ఞానసాగరుడు, మరి తప్పకుండా జ్ఞానం ద్వారానే ఫలాన్ని ఇస్తారు. భక్తి ఫలం గురించి ఎవ్వరికీ తెలియదు. భక్తి ఫలం జ్ఞానం. దాని ద్వారా స్వర్గ వారసత్వమైన సుఖం లభిస్తుంది. కావున వారు ఫలాన్ని ఇస్తారు అనగా నరకవాసుల నుండి స్వర్గవాసులుగా తయారు చేసేది ఒక్క తండ్రే. రావణుడి గురించి కూడా ఎవ్వరికీ తెలియదు. ఇది పాత ప్రపంచం అని కూడా అంటారు. ఇది ఎప్పటి నుండి పాతగా అయింది? ఈ లెక్కను వేయలేరు. తండ్రి మనుష్య సృష్టి రూపీ వృక్షానికి బీజరూపుడు. వారు సత్యము. వారెప్పుడు వినాశనం అవ్వరు. దీనిని తలక్రిందుల వృక్షము అని అంటారు. తండ్రి పైన ఉంటారు. ఆత్మలు తండ్రిని పైకి చూసి పిలుస్తూ ఉంటారు. శరీరం అయితే పిలవలేదు. ఆత్మ అయితే ఒక శరీరం నుండి బయటకు వచ్చి ఇంకొక శరీరంలోకి వెళ్ళిపోతుంది. ఆత్మ తరగదు, అలాగే పెరగదు, అలాగే ఎప్పుడూ మృత్యువును పొందదు. ఈ ఆట రచింపబడి ఉంది. మొత్తం ఆట యొక్క ఆది మధ్యాంత రహస్యాన్ని తండ్రి తెలియజేశారు. ఆస్తికులుగా కూడా తయారు చేస్తారు. ఆస్తికులుగా కూడా తయారు చేశారు. ఈ లక్ష్మీనారాయణుల్లో ఈ జ్ఞానం లేదు అని కూడా తెలియజేశారు. అక్కడైతే ఆస్తికులు, నాస్తికులను గురించి తెలియని కూడా తెలియదు. ఈ సమయంలో తండ్రే అర్థాన్ని వివరిస్తున్నారు. ఎవరికైతే తండ్రి గురించి, అలాగే రచన ఆది మధ్యాంతాల గురించి మరియు దీని కాల పరిమితిని గురించి తెలియదో వారినే నాస్తికులు అని అంటారు. ఈ సమయంలో తండ్రే అర్థాన్ని వివరిస్తున్నారు. ఎవరికైతే తండ్రి గురించి, అలాగే రచన ఆది మధ్యాంతాల గురించి మరియు దీని కాల పరిమితిని గురించి తెలియదో వారినే నాస్తికులు అని అంటారు. ఈ సమయంలో మీరు ఆస్తికులుగా అయ్యారు. అక్కడ ఈ విషయాలేవి ఉండవు. ఇది ఒక ఆట కదా. ఏ విషయమైతే ఒక క్షణం జరుగుతుందో అది మళ్ళీ మరుక్షణంలో ఉండదు. డ్రామాలో టిక్ టిక్ అని తిరుగుతూ ఉంటుంది.
ఏదైతే గతించిందో ఆ చక్రం తిరుగుతూనే ఉంటుంది. ఏ విధంగా సినిమా ఉంటుంది? 2 గంటలు లేక 3 గంటల తర్వాత మళ్ళీ అదే సినిమా అచ్చంగా అలాగే రిపీట్ అవుతుంది. అందులో ఇల్లు మొదలైనవి కూల్చేస్తారు. మళ్ళీ చూస్తే అవి నిర్మింపబడి ఉంటాయి. అది అచ్చంగా అదే విధంగా రిపీట్ అవుతుంది. ఇందులో తికమక పడే విషయం ఏది లేదు. ముఖ్యమైన విషయం ఏమిటంటే ఆత్మలకు తండ్రి పరమాత్మ. ఆత్మలు పరమాత్మ ఎంతకాలం దూరంగా ఉన్నారు? వారు వేరవుతారు. పాత్ర అభినయించేందుకు ఇక్కడికి వస్తారు. మీరు పూర్తి 5000 సంవత్సరాలు వేరుగా ఉన్నారు. మధురమైన పిల్లలైన మీకు ఆల్రౌండ్ పాత్ర లభించింది. కావున మీకే అర్థం చేయిస్తారు. జ్ఞానానికి కూడా మీరు అధికారులు. అందరికన్నా ఎక్కువ భక్తిని ఎవరైతే చేశారో జ్ఞానంలో కూడా వారే చురుకుగా ముందుకు వెళ్తారు. పదవి కూడా ఉన్నతమైనది పొందుతారు. మొట్టమొదట ఒక్క శివబాబా భక్తి జరుగుతుంది. ఆ తర్వాత దేవతల్ది. ఆపై పంచతత్వాలకు కూడా భక్తి చేస్తారు. వ్యభిచారులుగా అయిపోతారు. ఇప్పుడు అనంతమైన తండ్రి మిమ్మల్ని అనంతంలోకి తీసుకువెళ్తారు. వాళ్ళేమో అనంతమైన భక్తి యొక్క అజ్ఞానంలోకి తీసుకువెళ్తారు. ఇప్పుడు తండ్రి పిల్లలైన మీకు అర్థం చేయిస్తున్నారు. స్వయాన్ని ఆత్మగా భావిస్తూ తండ్రినైన నన్నొక్కరినే స్మృతి చేయండి. మళ్ళీ ఇక్కడి నుండి బయటకు వెళ్ళటంతో మాయ మరిపింపచేస్తుంది. ఏ విధంగా గర్భంలో ఉన్నప్పుడు మేము ఇలా చేయము అని పశ్చాత్తాపడతారో, కానీ మళ్ళీ బయటకు రావటంతో మర్చిపోతారో, ఇక్కడ కూడా అలాగే జరుగుతుంది. బయటకు వెళ్ళడంతోనే మర్చిపోతారు. ఇది మర్చిపోవటం మరియు మర్చిపోకుండా ఉండటం యొక్క ఆట. ఇప్పుడు మీరు తండ్రికి దత్తత తీసుకోబట్ట పిల్లలుగా అయ్యారు. శివబాబా ఉన్నారు కదా, వారు సర్వ ఆత్మల అనంతమైన తండ్రి. తండ్రి ఎంత దూరం నుండి వస్తారు? వారి ఇల్లు పరంధామము. పరంధామం నుండి వచ్చారంటే తప్పకుండా పిల్లల కొరకు కానుకను తీసుకువస్తారు. వారు అరిచేతిలో వైకుంఠంను కానుకగా తీసుకువస్తారు. తండ్రి అంటారు, క్షణంలో స్వర్గరాజ్యాధికారాన్ని తీసుకోండి. కేవలం తండ్రిని తెలుసుకోండి. సర్వాత్మల తండ్రి అయితే ఉన్నారు కదా, నేను మీ తండ్రిని అని వారంటారు. నేను ఎలా వస్తాను అన్నది కూడా మీకు అర్థం చేయిస్తాను. నాకు రథం అయితే తప్పకుండా కావాలి. అది ఏ రథము? ఎవరైనా మహాత్ముని రథంనైతే తీసుకోలేరు. మీరు బ్రహ్మను భగవంతునిగా, బ్రహ్మను దేవతగా చెప్తున్నారు అని మనుషులు అంటారు. అరే, మేము ఎక్కడ చెప్తున్నాము? వృక్షంలో పూర్తిగా చివరిలో నిలబడ్డారు. ఆ సమయంలో వృక్షం పూర్తిగా తమోప్రధానంగా ఉంది. బ్రహ్మ కూడా అక్కడే నిలబడ్డారంటే అది అనేక జన్మల అంతిమంలోని జన్మ అవుతుంది కదా. బాబా స్వయం చెప్తున్నారు, నా అనేక జన్మల అంతిమ జన్మలో ఎప్పుడైతే వానప్రస్థ అవస్థ ఉంటుందో అప్పుడు తండ్రి వచ్చారు. వారు వచ్చి వ్యాపారాలు మొదలైనవన్నీ వదిలేలా చేశారు. 60 సంవత్సరాల తర్వాత మనుషులు భగవంతుణ్ణి కలుసుకునేందుకు భక్తిని చేస్తారు. తండ్రి అంటారు, మీరంతా మనుష్య మతంపై ఉండేవారు. ఇప్పుడు బాబా మీకు శ్రీమతాన్ని ఇస్తున్నారు. శాస్త్రాలను రాసేవారు కూడా మనుషులే. దేవతలైతే రాయరు, అలాగే వారు చదవరు కూడా. సత్యుగంలో శాస్త్రాలు ఉండవు. అక్కడ భక్తియే ఉండదు. శాస్త్రాలలో అన్ని కర్మకాండలు రాయబడి ఉన్నాయి. ఇక్కడ ఆ విషయం ఏదీ లేదు. బాబా జ్ఞానాన్ని ఇవ్వటాన్ని మీరు చూస్తారు. భక్తి మార్గంలోనైతే మనం ఎన్నో శాస్త్రాలను చదివాము. మీరు వేద శాస్త్రాలు మొదలైన వాటిని నమ్మారా అని ఎవరైనా అడిగితే మీరు చెప్పండి. మనుషు మాతృలు ఎవరైతే ఉన్నారో వారందరికంటే ఎక్కువగా మేము నమ్ముతాము. మొదటి నుండి
అవ్యభిచారి భక్తిని మేమే ప్రారంభించాము. ఇప్పుడు మాకు జ్ఞానం లభించింది. జ్ఞానం ద్వారా సద్గతి లభించింది. మరి మేము ఆ భక్తిని ఎందుకు చేస్తాము అని చెప్పండి. తండ్రి అంటారు, పిల్లలు చెడు వినకండి, చెడు చూడకండి. కావున తండ్రి అంతా సరళ రీతిగా అర్థం చేయిస్తున్నారు. మధురాతి మధురమైన పిల్లలు స్వయం ఆత్మగా నిశ్చయం చేసుకోండి. నేను ఆత్మను, వారైతే నేను అల్లాను అని అనేస్తారు. మీకు ఇక్కడ నేను ఒక ఆత్మను, తండ్రి సంతానాన్ని అన్న శిక్షణ లభిస్తుంది. దీనినే మాయ గడియ గడియ మరిపింపచేస్తుంది. దేహాభిమానులుగా అవ్వటం వల్లనే తప్పుడు కర్మలు జరుగుతాయి. ఇప్పుడు తండ్రి అంటారు, పిల్లలు తండ్రిని మర్చిపోకండి, సమయాన్ని వృధా చేయకండి. అచ్చా, మధురాతి మధురమైన సిగిలదే పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మీక పిల్లలకు ఆత్మీక తండ్రి నమస్తే. ఆత్మీక తండ్రికి ఆత్మీక పిల్లల యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే నమస్తే నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. ఫస్ట్ పాయింట్, రచయిత మరియు రచనల రహస్యాన్ని యథార్థంగా అర్థం చేసుకొని ఆస్తికులుగా అవ్వాలి. డ్రామా జ్ఞానంలో తికమక పడకూడదు. మీ బుద్ధిని హద్దు నుండి తొలగించుకుని అనంతంలోకి తీసుకువెళ్ళాలి. సెకండ్ పాయింట్, సూక్ష్మవతనవాసి ఫరిస్తాగా అయ్యేందుకు సంపూర్ణ పవిత్రులుగా అవ్వాలి. ఆత్మలో ఏ చెత్త అయితే నిండి ఉందో దానిని స్మృతి బలంతో తొలగించుకుని శుభ్రం చేసుకోవాలి. వరదానము, ఈశ్వర్య రసాన్ని అనుభవం చేసి ఏకరస స్థితిలో స్థితులై ఉండే శ్రేష్ఠ ఆత్మ భవ. ఏ పిల్లలైతే ఈశ్వర్య రసాన్ని అనుభవం చేస్తారో వారికి ప్రపంచంలోని అన్ని రసాలు చప్పగా అనిపిస్తాయి. ఉన్నది ఒకే మధురమైన రసమైనప్పుడు ఇక ఆ ఒక్క దాని వైపుకే అటెన్షన్ వెళ్తుంది కదా. సహజంగానే మనసు ఒకే వైపుకు వెళ్తుంది, కష్టం అనిపించదు. తండ్రి స్నేహము, తండ్రి సహాయము, తండ్రి తోడు, తండ్రి ద్వారా సర్వప్రాప్తులు సహజంగానే ఏకరస స్థితిని తయారు చేస్తాయి. ఇటువంటి ఏకరస స్థితిలో స్థితులై ఉండే ఆత్మలే శ్రేష్టమైన వారు. స్లోగన్, చెత్తను ఇముడ్చుకుని రత్నాలను ఇవ్వటమే మాస్టర్ సాగర్లుగా అవ్వటము. అచ్చా, ఓం శాంతి.